అది వెంకటపురం అనే అందమైన గ్రామం. ఆ ఊరిలో రంగారావు అనే వ్యక్తి ఉండేవాడు. రోజు కూలిగా పని చేసేవాడు. తను, అతని భార్య యశోద గారు. రంగారావు వంట కోసం చేపలు పట్టేందుకు నదికి వెళ్ళాడు. ఎర వేసిన నీళ్ళలో రంగారావు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగో రంగారావు తన ఇంటికి కావాల్సిన చేపలు పట్టుకున్నాడు. త్వరగా బయలుదేరి తన ఇంటికి పోతూ ఉన్నాడు. ఇదిగో యశోద, నదిలో ఇవాళ చేపలు పట్టి ఇంటికి ఎత్తుకొచ్చుండాను, వచ్చి తీసుకుపో. అతను పిలుపు విని యశోద గారు వంటగదిలోండి వచ్చింది. వాహ్, ఈరోజు మీకు చాలా మంచి చేపలు దొరికినట్టు కనిపిస్తున్నదే. సరే ఆగండి, చేపలని వంటగదిలో పెట్టేసి వస్తాను. ఏమైందండి, ఈరోజు కూలి పనికి ఎక్కడికి వెళ్ళలేదా? నీ మొహం కాస్త పాలిపోయిందని నాకు తెలుసు ఎందుకు. ఇప్పుడంతా మునుపటిలా పని దొరకటం లేదు. ఒక్కరోజు పనికి వెళ్ళి 4 రోజులు ఇంటికాడనే ఉండటంగా ఉంది. ఏదో ఒక మార్గం చూసుకోవాలని ఉంది. సరే, నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. నేను వెళ్ళి గ్రామ పెద్దనైనా ఏమైనా పని ఉండదా అని అడుగుతాను. భార్యతో అలా అని గ్రామ పెద్దని కలవడానికి రంగారావు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఏమంత బాగలేదు. అందుకే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని అడిగేందుకు వచ్చాను. మీరు సహాయం చేయడానికి ఏదైనా చేయాలి. అయ్యో, ప్రస్తుతం చేతిలో ఉద్యోగాలు ఏమీ లేదు. ఏదైనా పని వస్తే నేనే నిన్ను ఖచ్చితంగా పిలుస్తాను. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరిగిన అంతా తన భార్య యశోదకి చెప్పేవాడు. ఇప్పటికీ ఈ కూలి ఉద్యోగం విశ్వసించలేము. వేరే మార్గం గురించి ఆలోచించాలా. తన భర్త పట్టిన చేపలని ఎంతో ఆశగా తను వండి ఆయనకి తిననిచ్చింది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు నదికి వెళ్ళి రోజు చేపలు పట్టుకొచ్చి ఇక్కడ వ్యాపారం చూడొచ్చు కదా. ఈ చేపలు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మీరు బాగా అమ్మచ్చు కదా. మీరేం చెప్తారు? వా, ఇది గొప్ప ఆలోచన.
ఈ చేపలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఏదైనా ఒకసారి ప్రయత్నించడం విలువైనది. అలా అయితే ఉదయాన్నే లేపు, చేపల వేటకి వెళ్ళి వస్తాను. రంగారావు భార్యతో ఇలా చెప్పి పడుకొన్నాడు. ఏవండి, లేవండి, లేచి మొదటి రోజు వ్యాపారాన్ని ప్రారంభిద్దాం. అరే లేవండి. అతని భార్య అతని నిద్ర లేపిందే రంగారావు బయలుదేరి చేపలు పట్టడానికి వెళ్ళాడు. అనుకున్నట్టే అతనికి చాలా చేపలు దొరికాయి. ఒరే దేవుడా, ఈరోజు చేపలు బాగానే దొరికాయి. అలాగే వ్యాపారం కూడా బాగానే జరగాల. ఈ చేపలు మొత్తం అమ్మిపోతే బాగుంటుంది. చేపలమ్మా చేపలు, మంచి చేపలు, చేపలమ్మా చేపలు, వచ్చి కొనండి అమ్మా చేపలు. యశోద గారు తన భర్త రంగారావు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు చాలా మంచి వ్యాపారం. తెలుసా యశోద, చేపలు అన్నీ అమ్మిపోయాయి, ఒకటి కూడా మిగలలేదు. చాలా సంతోషంగా ఉన్నాను. ఆ మాట మీ నుండి వినడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇకపై ఎవరిని ఉద్యోగం అడగవద్దు. మీకు మీ సొంత వ్యాపారం ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నానండి. సంతోషం. అదేవిధంగా రంగారావు రోజు నదికి వెళ్ళి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. అతను అమ్మే చేపలు అక్కడున్న వాళ్ళకి బాగా నచ్చింది. వ్యాపారం బాగా జరిగింది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా జీవించారు.